తిరుత్తని శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి దేవాలయం. సుబ్రహ్మణ్య స్వామి ఆరుపడై వీడి క్షేత్రాల్లో 5వ క్షేత్రం. దేవాలయంలో అడుగుపెట్టగానే జ్ఞానం జ్యోతిలాగా వెలుగుతుంది. ఉప్పు మిరియాలతో నరదిష్టిని నరకానికి పంపించే ప్రదేశం. కావడు కట్టుకొని వచ్చే భక్తుల కోరికలు తీర్చి మురిసిపోయే మురుగన్. పిల్లల కోసం ఎంతో మంది కన్నీళ్లతో కట్టే ఉయ్యాళ్ళు. ఆ కన్నీళ్లు చూసి కరిగిపోయి వరాలందించే సుబ్రహ్మణ్యుడు. తన తండ్రిని అర్చించడం కోసం కార్తికేయుడే సృష్టించిన శరవణపోగై తీర్థం. దారిలో దర్శనమిచ్చే పరాశక్తి ఆలయం. అందమైన ప్రకృతి. వీటన్నిటితో పాటు తిరుత్తనికి ఎలా రావాలి, ఇక్కడ దేవాలయం వారి రూమ్స్ ఎక్కడ దొరుకుతాయి, కొండపైకి నడుస్తూ ఎక్కలేకపోతే బస్సులు ఎక్కడ ఉంటాయి, అసలు ఈ తిరుత్తనికి సుబ్రహ్మణ్యుడు ఎందుకు వచ్చారు, ఇలా అన్ని విషయాలు ఈ వీడియోలో తెలుసుకోవడమే కాకుండా స్వయంగా మీరే వచ్చి చూస్తున్నట్టుగా ఈ క్షేత్రాన్ని మీ కళ్ళకు కట్టినట్టు చూపించబోతున్నాను. దానికంటే ముందు వీడియోకి లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకెందుకు ఆలస్యం, వీడియోని స్టార్ట్ చేసేద్దాం పదండి. హలో, వాళ్ళందరూ ఎలా ఉన్నారు? నేను మీ సింగిల్ సెంచరీ. వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. ఇప్పుడు నేనున్నాను కాచిగూడ రైల్వే స్టేషన్లో. ఈరోజు మనం కాచిగూడ రైల్వే స్టేషన్ నుంచి తిరుత్తని వరకు ట్రైన్ జర్నీ చేయబోతున్నాము. వీడియో అయితే చాలా బాగుంటుంది. ఎక్కడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. ఆరుపడే 7 క్షేత్రాల్లో 5వ క్షేత్రమైన తిరుత్తని శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి దేవాలయాన్ని దర్శించుకోబోతున్నాం. ఒకవేళ వైజాగ్ నుంచి విజయవాడ నుంచి తిరుత్తని వెళ్ళాలంటే 2 వీక్లీ ట్రైన్స్ డైరెక్ట్గా తిరుత్తని రైల్వే స్టేషన్ వరకు ఉంటాయి. ఇక్కడ ఇంకొక ఆప్షన్ ఏంటంటే వైజాగ్ నుంచి విజయవాడ నుంచి అరక్కోణం వరకు ట్రైన్లో వెళ్ళి అక్కడి నుంచి తిరుత్తనికి 13 కిలోమీటర్లు బస్సులో జర్నీ చేసి వెళ్ళిపోవచ్చు. అరక్కోణం నుంచి తిరుత్తనికి నెంబర్ ఆఫ్ లోకల్ ట్రైన్స్ ఉంటాయి, కావాలంటే మనం యూజ్ చేసుకోవచ్చు. ఒకవేళ తిరుపతి నుంచి వెళ్ళాలనుకుంటే 68 కిలోమీటర్స్ బస్సులో జర్నీ చేసి తిరుత్తనికి రీచ్ అవ్వాలి. తిరుపతి నుంచి ట్రైన్స్ కూడా ఉన్నాయి, కావాలంటే ట్రైన్స్ లో కూడా వెళ్ళిపోవచ్చు. మనం తిరుత్తనికి చెన్నై వైపు నుంచి కూడా వెళ్ళొచ్చు. చెన్నై నుంచి తిరుత్తనికి 95 కిలోమీటర్స్ డిస్టెన్స్ ఉంటుంది. బస్సులు, ట్రైన్స్, లోకల్ ట్రైన్స్ ఫ్రీక్వెంట్ గా చెన్నై నుంచి ఉంటాయి. అలా అయినా మనం తిరుత్తనికి వెళ్ళిపోవచ్చు. తిరుత్తనికి మనం ఫ్లైట్లో రావాలనుకుంటే తిరుత్తనికి నియరెస్ట్ ఎయిర్పోర్ట్ వచ్చేసి తిరుపతి ఎయిర్పోర్ట్. తిరుపతి ఎయిర్పోర్ట్లో క్యాబ్స్ ఉంటాయి. క్యాబ్స్లో కూడా మనం తిరుపతి నుంచి తిరుత్తనికి వెళ్ళిపోవచ్చు. అలాగే చెన్నై ఎయిర్పోర్ట్కి రీచ్ అయినా కానీ చెన్నై ఎయిర్పోర్ట్ నుంచి క్యాబ్స్ ఉంటాయి. చెన్నై సెంట్రల్ రైల్వే స్టేషన్కి వస్తే లోకల్ ట్రైన్స్, నార్మల్ ట్రైన్స్, అలాగే బస్సులు కూడా ఉంటాయి. ఈజీగా మనం చెన్నై నుంచి తిరుత్తనికి వచ్చేయచ్చు. ఇక హైదరాబాద్ విషయానికి వస్తే ప్రతిరోజు కాచిగూడ నుంచి తిరుత్తని వరకు డైరెక్ట్ ట్రైన్ ఉంది. అలాగే అమృత్ భారత్ లాంటి వీక్లీ ట్రైన్ కూడా ఉంది. ఫ్లైట్ లో వెళ్లే వాళ్ళు అయితే సేమ్ నేను ఇందాక చెప్పినట్టే తిరుపతి గానీ చెన్నై గానీ వెళ్ళి అక్కడి నుంచి క్యాబ్ లో తిరుత్తని వెళ్ళిపోవచ్చు. నేను ఇప్పుడు కాచిగూడ నుంచి ట్రైన్ లో వెళ్తున్నాను. సరే, ఇప్పుడు మనం మన జర్నీని అయితే స్టార్ట్ చేసేద్దాం. నన్ను ట్రైన్ వచ్చేసి ఎగ్జాక్ట్గా 5:30 కల్లా తిరుత్తనిలో దించేసిందండి. హాఫ్ అన్ అవర్ లేట్ ట్రైన్. అదిగోండి అక్కడ వెళ్తుంది చూడండి, అదే నేను వచ్చిన కాచిగూడ టు చెంగల్పట్టు ట్రైన్. సో ఇక్కడ తిరుత్తని బోర్డు. ఇప్పుడైతే నేను తిరుత్తని రైల్వే స్టేషన్ నుంచి బయటికి వెళ్ళిపోతున్నానండి. చూస్తాను, ప్లాట్ఫామ్ నెంబర్ 1లోనే ఉన్నాను కాబట్టి ఆ ఎగ్జిట్ దగ్గర మనకి వెయిటింగ్ హాల్ ఏమన్నా ఉందేమో అని చూస్తాను. అక్కడ వెయిటింగ్ హాల్ ఉంటే మాత్రం నేను అక్కడే ఫ్రెష్ అయిపోతాను. ఎందుకంటే బయటికి వెళ్ళి రూమ్ తీసుకోవడం మళ్ళా నాకు అనవసరమైన ఖర్చు. వెయిటింగ్ హాల్ ఉంటే మాత్రం నేను ఇక్కడే ఫ్రెష్ అయిపోయేసి ఇక్కడ నుంచి బస్ స్టాండ్కి వెళ్ళేసి బస్ స్టాండ్ దగ్గర నుంచి మెట్లు ఎక్కేసి వెళ్ళిపోదాం. నేనైతే రైల్వే స్టేషన్ లోనే ఫ్రెష్ అయిపోయానండి. ఇక్కడ పెయిడ్ బాత్రూమ్స్ ఉన్నాయన్నమాట. ఎవరైనా సింగిల్ గా వచ్చే వాళ్ళంటే మాత్రం ఇక్కడ పెయిడ్ బాతింగ్ రూమ్స్ ఉన్నాయి, యూజ్ చేసుకోండి. ఒకవేళ ఫ్యామిలీతో వచ్చే వాళ్ళు అయితే మాత్రం బస్ స్టాండ్ దగ్గర దేవాలయం రూమ్స్ ఉంటాయి, అవి కూడా ఇప్పుడు చూపిస్తాను. సరే, ఇప్పుడైతే మనం తిరుత్తని రైల్వే స్టేషన్ నుంచి బస్ స్టాండ్కి వెళ్ళిపోదాం పదండి. బస్ స్టాండ్ కి అని స్పెసిఫిక్ గా ఎందుకు మెన్షన్ చేస్తున్నానంటే బస్ స్టాండ్ దగ్గర నుంచే మనం వెళ్లాల్సిన మెట్ల మార్గం అయినా లేకపోతే బస్ మార్గం అయినా కానీ ఉంది. అక్కడికి వెళ్ళిన తర్వాత మీకు డీటెయిల్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తా. కరెక్ట్ గా రైల్వే స్టేషన్ ఎదురుగా మీకు ఆటోలు ఉన్నాయి. సో ఇక్కడ మీరు ఫ్యామిలీతో వచ్చారనుకోండి, ఇక్కడ నుంచి బస్ స్టాండ్ వరకు కూడా ఈ ఆటోలు మాట్లాడుకొని వెళ్ళిపోవచ్చు. ఒక 50 రూపాయలు తీసుకుంటారు. మనం ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే తిరుత్తనిలో 2 బస్ స్టాండ్లు ఉంటాయి. న్యూ బస్ స్టాండ్, అన్నా బస్ స్టాండ్. తిరుత్తని మెట్ల మార్గానికి దగ్గరగా ఉండే బస్ స్టాండ్ వచ్చేసి అన్నా బస్ స్టాండ్. మీరు ఆటోలో వెళ్ళాలనుకున్నా గానీ అన్నా బస్ స్టాండ్ అనే చెప్పాలి. మనం రైల్వే స్టేషన్ నుంచి వస్తుంటే అది మెయిన్ రోడ్ అండి. ఇదిగోండి, ఆ మెయిన్ రోడ్ లో నుంచి ఒక చిన్న గల్లీలా ఉంటది. ఇలా మనం కొంచెం ముందుకెళ్తే మనకు బస్ స్టాండ్ వస్తుంది అనమాట. మనకి రైట్ సైడ్ లో బస్ స్టాండ్ ఉంది చూడండి. సో ఇక్కడ నుంచి ఇలాగే స్ట్రైట్ గా కొంచెం ముందుకెళ్తే జస్ట్ ఎంత ఒక 100 మీటర్స్ మనకు అదే రైట్ సైడ్ లో శ్రీ దుర్గా థియేటర్ ఉంటుంది. ఇక్కడ దుర్గా థియేటర్ ఇక్కడే ఉండేసి ఆటో స్టాండ్. మనకి ఆటో స్టాండ్ ఎదురుగానే ఇక్కడ మనకి కొండపైకి వెళ్ళేదానికి బస్సులు ఉంటాయి. ఆ ఆటో స్టాండ్ నుంచి మనం లోపలికి రాగానే ఇదిగోండి ఇక్కడ రూమ్స్ ఉన్నాయి కదా, ఇవే దేవాలయం రూమ్స్. ఈ రూమ్స్ కి బుకింగ్ కౌంటర్ ఉండేసి
ఇదిగోండి ఇక్కడ బస్సులు ఆగుతాయి. ఈ బస్ స్టాప్ పక్కనే ఉంటది. అదిగోండి అక్కడ బుకింగ్ ఆఫీస్ ఉంది కదా, అదే మనం రూమ్స్ బుక్ చేసుకునే బుకింగ్ ఆఫీస్. ఇవి ఉండేసి రూమ్ ప్రైజెస్. ఏసీ కాటేజెస్ 4 బెడ్ ఉండేసి 1500, పెద్ద రూమ్స్ ఉండేసి 500, అలాగే నార్మల్ రూమ్స్ ఉండేసి 400. మనకి బుకింగ్ ఆఫీస్ పక్కనే ఒక చిన్న క్యూ ఉంటది. ఆ క్యూలో మనం వెళ్ళామంటే కొండపైకి వెళ్ళడానికి బస్ టికెట్ తీసుకోవాలి. ఇక్కడ ఇదిగోండి ఇక్కడ కౌంటర్ కనిపిస్తుంది కదా, ఇదే మనం కొండపైకి వెళ్ళడానికి బస్ టికెట్ కౌంటర్. టికెట్ వచ్చేసి 20 రూపీస్. సో ఇప్పుడే ఒక బస్ వెళ్ళింది కదా, ఇంకో బస్ రావడానికి కొంచెం టైం పడుతుంది. ఇక్కడికైతే వచ్చేసి మనం 20 రూపీస్ ఇచ్చేసి టికెట్ తీసుకొని ఉండాలి. ఆ 20 రూపీస్ టికెట్ తోనే మనం కొండపైకి వెళ్ళి దర్శనం చేసుకొని మళ్ళీ ఎక్కడైతే మనం అక్కడ బస్ దిగుతామో కొండపైన మళ్ళీ అదే ప్లేస్ కి వచ్చి ఉంటే అక్కడ బస్సులు ఉంటాయి, మళ్ళీ కిందకు వచ్చేయచ్చు. నేను ఇక్కడికి వచ్చిన భక్తులను అడిగాను, రూమ్స్ అయితే పర్లేదంట, బాగానే ఉన్నాయంట. మీరు ఇక్కడికి వస్తే మాత్రం ఇక్కడ రూమ్స్ తీసుకోవచ్చు. సుబ్రహ్మణ్య స్వామిని దర్శనం చేసుకున్న తర్వాత మనం ఎక్కడైతే బస్సు దిగామో అక్కడికే వచ్చి మళ్ళీ బస్సు ఎక్కితే ఇదిగోండి మళ్ళీ ఇక్కడికే తీసుకొస్తుంది. ఇక్కడ ఒకవేళ మీరు రూమ్స్ తీసుకొని ఉంటే ఈ రూమ్స్ లోకి వెళ్ళిపోయేసి మీరు చెక్అవుట్ చేసి మళ్ళీ ఇక్కడ నుంచి తిరుపతి కానీ లేకపోతే చెన్నై కానీ వెళ్ళిపోవచ్చు. ఇప్పుడు మీకు తిరుత్తణిలో ఒకవేళ మనం తలనీలాలు లేకపోతే చిన్నపిల్లలకి కమ్మలు అవి కుట్టించాలంటే ఎక్కడ కుట్టించాలో చూపిస్తా ఉన్నాండి. ఇక్కడ ఈ తమిళ ప్రజలకి ఏంటంటే సుబ్రహ్మణ్య స్వామి ఇంట్లో పిల్లల లెక్క అనమాట. అందుకనే వాళ్ళ ఇంట్లో పిల్లలకు కూడా సుబ్రహ్మణ్య స్వామి దగ్గరే తలనీలాలు ఇవ్వడం కానీ లేకపోతే కమ్మలు కుట్టించడం కానీ చేస్తారు. సో మళ్ళీ మనం మెయిన్ రోడ్ లోకి వచ్చేస్తే లెఫ్ట్ కి వెళ్ళాలి. లెఫ్ట్ కి వచ్చేసి జస్ట్ ఒక 100 మీటర్స్ ముందుకెళ్తే అదిగోండి మీకు అక్కడ కనిపిస్తుంది కదా, అదే కళ్యాణ కట్ట. ఇక్కడే మనం తలనీలాలు ఇవ్వడం కానీ లేకపోతే చిన్నపిల్లలకు కమ్మలు కుట్టించడం కానీ ఇవన్నీ కూడా ఇక్కడే. ఇక్కడ నుంచి అలాగే ముందుకెళ్తే మనకి కొండపైకి వెళ్ళడానికి మెట్ల మార్గం ఉంటది. సో ఈ పక్కన చూడండి మొత్తం పూజా సామాన్ అమ్ముతున్నారు. మీరు ఒకవేళ పైన తీసుకోవాలన్నా తీసుకోవచ్చు, లేదంటే ఇక్కడ తీసుకుని వెళ్ళాలన్నా తీసుకుని వెళ్ళొచ్చు. లేదు మేము టెంపుల్ రూమ్స్ లో స్టే చేయము అనుకుంటే ఇక్కడ మొత్తం లాడ్జెస్ హోటల్స్ ఉన్నాయి, మీరు ఎక్కడైనా స్టే చేయొచ్చు. ఇక్కడ నుంచే మనకి కొండపైకి వెళ్ళడానికి స్టెప్స్ స్టార్ట్ అవుతాయి. అందరూ ఇక్కడ దీపం వెలిగించి మెట్లు ఎక్కడం మొదలు పెడతారు. మనం ఒక 20 మెట్లు ఎక్కగానే ఇక్కడ మనకి అమ్మవారి టెంపుల్ ఉంటుంది, వెళ్ళేటప్పుడు దర్శించుకొని వెళ్ళండి. సరే ఇప్పుడు మనం అమ్మవారిని దర్శించుకుందాం పదండి. కొండపైకి వెళ్ళే ప్రతి ఒక్కరు కూడా ఈ అమ్మవారి దేవాలయం దగ్గర ఆగి ఈ అమ్మవారిని దర్శనం చేసుకుని వెళ్తున్నారు. చూడండి ఆలయం కూడా చాలా బాగుంది కదా. మళ్ళీ మనం స్ట్రైట్ గా వెళ్తే మనకు కోనేరు వస్తుంది. కోనేరు చూపిస్తాను. ఆ కోనేరు మాత్రం చాలా బాగుంటది. అమ్మవారి దేవాలయం నుంచి జస్ట్ 150 మీటర్స్ మనం ముందుకు వస్తే మనకి శరవణ పోగై అంటే సుబ్రహ్మణ్యేశ్వర స్వామి కోనేరు కనిపిస్తుంది. అసలు ఈ కోనేరు మీదుగా సుబ్రహ్మణ్య స్వామి దేవాలయం చూడండి ఎలా కనిపిస్తుందో. అక్కడ ఆ గోపురానికి అయితే ఏదో చిన్న కన్స్ట్రక్షన్ వర్క్ లేకపోతే పెయింటింగ్ వర్క్ ఏదో జరుగుతున్నట్టుంది, లేకపోతే ఇంకా అదిరిపోయేది అసలు వ్యూ మాత్రం. ఈ పక్కన చూడండి ఓ పెద్ద కొండ, ఈ కోనేరు, ఆ కొండ, అలాగే ఈ కోనేరు మీదుగా ఆ దేవాలయం. అసలు వ్యూ మాత్రం మామూలుగా లేదు. అలాగే ఎంత డివైన్ ఫీలింగ్ అంటే అది మాటల్లో చెప్పలేం. ఈ శరవణ పోగై అనే కోనేరుని సుబ్రహ్మణ్య స్వామి శివుడి కోసం తపస్సు చేసినప్పుడు స్వయంగా సుబ్రహ్మణ్య స్వామి సృష్టించారంట. చాలా పవిత్రమైన కోనేరు అండి. ఇక్కడికి వచ్చినప్పుడు కనీసం నీళ్లు తల మీద చల్లుకొని కాళ్ళు చేతులు కడుక్కొని ఇక్కడ భక్తులందరూ ఆరుపడైవీడు క్షేత్రాల్లో 5వ క్షేత్రమైన తిరుత్తణి శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామిని దర్శించుకోవడానికి వెళ్తారు. అలాగే ఇక్కడ చాలా ప్రశాంతంగా ఉందండి. మీరు వచ్చినప్పుడు అయితే మాత్రం ఫ్యామిలీతో కనీసం ఒక 1/2 అవర్ అయితే మాత్రం ఇక్కడ ఖచ్చితంగా స్పెండ్ చేస్తారు. అంత ప్రశాంతంగా ఉంది. మీరు ఒకవేళ బస్ లో కొండపైకి వెళ్ళారనుకోండి ఈ ప్లేసెస్ అన్ని మిస్ అయిపోతారు. నా ఒపీనియన్ ఏంటంటే మీకు ఒకవేళ ఓపిక ఉంటే మాత్రం ఖచ్చితంగా ఈ కొండపైకి మెట్ల మార్గం ద్వారానే రావడానికి ట్రై చేయండి. సరే ఇప్పుడైతే మనం ఈ మెట్ల మార్గం ద్వారా మన ప్రయాణాన్ని కొంచెం ముందుకు సాగిద్దాం పదండి. అదిగోండి అక్కడ కొండ మీద కనిపిస్తుంది కదా స్వామి ఆలయం, అక్కడికి వెళ్ళిపోవాలి మనం ఇప్పుడు. ఇందాక మనం చూసాం కదా శరవణ పోగై అని చెప్పేసి తీర్థం. ఆ తీర్థం దగ్గర నుంచి అయితే స్టెప్స్ వరుసగా ఉంటాయి. ఈ 365 మెట్లు వచ్చేసి సంవత్సరంలో 365 రోజులకి ప్రతీక అనమాట. అంటే ఈ స్వామి దగ్గరికి చేరాలంటే సంవత్సరంలోని ప్రతిరోజు నీ భక్తి మార్గంలో ముక్తి దగ్గరకు చేర్చు అని చెప్పడానికే ఈ 365 మెట్లు ఎక్కి ఆ స్వామిని దర్శించుకుంటారు. మనం కరెక్ట్ గా సగం మెట్లు ఎక్కిన తర్వాత వినాయకుడు ఆలయం ఉంటది. ముందుగా ఈ వినాయకుడిని దర్శించుకొని తర్వాత మెట్లు ఎక్కడం స్టార్ట్ చేయాలి. చూడండి అసలు ఎంతమంది ఉయ్యాలు కట్టున్నారో. సిజుండేసి చాలా పెద్ద వేప చెట్టుకుండేసి ఉయ్యాలు కడతారు. ఎవరికైతే సంతానం ఉండదో ఆ సంతానం కలగాలని చెప్పేసి ఇక్కడికి వచ్చి మొక్కుకొని ఈ ఉయ్యాలన్నీ కడతారనమాట. మళ్ళీ సంతానం కలిగిన తర్వాత ఇక్కడికి వచ్చేసి మొక్కులు తీర్చుకుంటారు. ఈ వినాయకుడు స్వామి ఆలయం పక్కనే మనకి అమ్మవారి దేవాలయం కూడా ఉంటది. అమ్మవారి దేవాలయం పక్కనే ఈ వేప చెట్టు ఉంటది. ఈ వేప చెట్టుకుండేసి అందరూ ఉయ్యాలు కడుతుంటారు సంతానం కోసం. నార్మల్ గా అయితే ఈ వినాయకుడి దేవాలయం దగ్గర నుంచి ఇక్కడ గోపురం కనిపిస్తుంది కదా, ఈ గోపురం మీద వేలాయుధం అలాగే ఈ గోపురం చాలా బాగా కనిపిస్తాయి. ఇప్పుడైతే కొన్ని పెయింటింగ్ వర్క్స్ జరుగుతున్నట్టున్నాయి, అందుకే మొత్తం గ్రీన్ మ్యాట్స్ వేసేస్తున్నారు చూడండి. లేదంటే మాత్రం చాలా బాగుంటది ఈ గోపురం కూడా. ఇక్కడ చాలా మంది మెట్ల మీద ఉప్పు మిరియాలు అమ్ముతున్నారండి. వాళ్ళు ఎందుకు అమ్ముతున్నారు, ఇక్కడ భక్తులు ఎందుకు కొనుక్కుంటున్నారు, పైకి వెళ్ళిన తర్వాత వాటితో ఏం చేస్తారు,
నేను పైకి వెళ్ళిన తర్వాత చూపిస్తూ మీకు చెప్తా. ఇదిగోండి ఇక్కడ ఉప్పు మిరియాలు అమ్ముతున్నారు చూడండి ప్యాకెట్. అక్కడ ఒక చిన్న గోపురం కనిపిస్తుంది కదా, అది దాటేస్తే మనం ఈ స్టెప్స్ ఎక్కేసినట్టే. మనం ఇక్కడ నుంచి స్టెప్స్ ఎక్కి వచ్చాం పైకి. రాగానే ఎడం వైపుకి కొంచెం ముందుకెళ్తే మనకి ఇక్కడ ఉప్పు మిరియాలతో దిష్టి తీస్తారు. అలా ఎందుకు చేస్తారు అనేది నేను దర్శనం చేసుకొచ్చిన తర్వాత చెప్తాను. అక్కడ ఉప్పు మిరియాలతో దిష్టి తీసేశారు కదా, ఎదురుగానే మనకి సుబ్రహ్మణ్య స్వామి వేలాయుధం ఉంటది. ఇక్కడే భక్తులందరూ కూడా కొబ్బరికాయలు కొట్టేసుకుంటారు. సుబ్రహ్మణ్య స్వామి వేలాయుధం దర్శించుకోండి. ఇక్కడ అందరూ వేలాయుధానికి విభూది పూసి నమస్కారం చేసుకొని ఇదిగోండి ఇక్కడ కొబ్బరికాయలు కొడతారు. అక్కడ మనం వేలాయుధం చూసాం కదా, ఆ వేలాయుధం దగ్గర నుంచి కొంచెం ముందుకెళ్తే మనకి దర్శనానికి క్యూ లైన్ ఉంటది. అదిగోండి అక్కడ అందరూ వెళ్తున్నారు కదా, అదే క్యూ లైన్. ఇక్కడ స్పెషల్ దర్శనానికి అలాగే సర్వ దర్శనానికి రెండింటికి కూడా క్యూ లైన్లు ఉంటాయి. ఇక్కడ ఉండేసి ప్రత్యేక దర్శనానికి దారి. ఇది 100 రూపాయల దర్శనం, ఎదురుగా అది జనరల్ దర్శనం అంటే ఫ్రీ దర్శనం. దర్శనానికి వెళ్ళే క్యూ లైన్ ఉంది కదా, క్యూ లైన్ ఎదురుగానే మనకి క్లాక్ రూమ్ ఉంటది. మీరు ఏదైనా బ్యాగులు అవి ఇవి ఏదైనా తెచ్చుకుంటే, ఒకవేళ మీరు బస్సులో వచ్చినట్టయితే ఇదిగోండి ఈ క్లాక్ రూమ్ లో మీరు ఉండేసి మీ సామాన్లు పెట్టేసుకోవచ్చు. ఇప్పుడైతే మనం దర్శనానికి వెళ్ళిపోదాం. దర్శనం క్యూలో వెళ్తూ వెళ్తూ ఈ ఆలయ స్థల పురాణం బ్రీఫ్ గా తెలుసుకుందాం. సూరపద్ముడితో పెద్ద యుద్ధం చేసి రాక్షసులను సంహరించిన తర్వాత కుమారస్వామి తన యుద్ధ కోపాన్ని ఆవేశాన్ని వదిలి ఇక్కడ ప్రశాంతంగా కొలువుదీరారు. అందుకే ఈ క్షేత్రానికి తిరుత్తని అంటే శాంతినిచ్చే క్షేత్రం అని పేరు వచ్చింది. సూరపద్ముని జయించిన తర్వాత స్వామి తిరుత్తని కొండపై విశ్రాంతి తీసుకున్నారు. ఇక్కడే ఆయన వల్లీదేవిని వివాహం చేసుకున్నారని కూడా చెప్తారు. సుబ్రహ్మణ్య స్వామి తన తండ్రి అయిన పరమశివుణ్ణి ఆరాధించాలనుకొని ఆలయానికి ఈశాన్య భాగంలో శివలింగాన్ని ప్రతిష్ఠించారు. దీన్నే కుమారేశ్వర లింగం అని పిలుస్తారు. సుబ్రహ్మణ్య స్వామి భక్తికి మెచ్చి పరమశివుడు జ్ఞానశక్తి అనే ఈటిని ప్రసాదించాడంట. దాన్ని ఇప్పుడు మనం వేలాయుధం అని అంటున్నాం. అందుకే ఇక్కడ స్వామిని జ్ఞానశక్తి ధరుడు అని పిలుస్తారు. త్రేతాయుగంలో శ్రీరామచంద్రుడు రావణ సంహారం చేసిన తర్వాత మనశ్శాంతి కోసం ఈ క్షేత్రాన్ని దర్శించినట్లు కూడా చెప్తారు. నాకైతే ఇప్పుడే దర్శనం కంప్లీట్ అయిందండి. దర్శనం వచ్చేసి 1 అవర్ పట్టింది. దర్శనం మాత్రం చాలా బాగా జరిగింది. నేను జనరల్ దర్శనం క్యూలోనే వెళ్ళాను. ఫస్ట్ వచ్చేసి శ్రీవల్లి అమ్మవారిని, తర్వాత సుబ్రహ్మణ్యేశ్వర స్వామిని, తర్వాత దేవసేన అమ్మవారిని దర్శించుకున్నాను. వచ్చేటప్పుడైతే ఉత్సవ మూర్తుల్ని అలాగే మహాశివుణ్ణి వినాయకుడిని కూడా దర్శించుకున్నాను. చాలా బాగా జరిగింది దర్శనం అయితే మాత్రం. దర్శనం చేసుకొని బయటికి రాగానే ఎదురుగా వ్యూ ఉంటుందండి, చాలా బాగుంటది. చూపిస్తానండి మీకు. మనం దర్శనం చేసుకొని అదిగోండి అక్కడ స్టెప్స్ దిగేసి ఇలా వస్తాము. ఇలా రాగానే ఎదురుగా చూడండి వ్యూ చూడండి. మనం దర్శనం చేసుకొని బయటికి రాగానే వ్యూతో పాటు ఇక్కడ ప్రసాదాల కౌంటర్ కూడా ఉంటుందండి. టెంపుల్ ప్రసాదం స్టాల్ ఉంది చూడండి అక్కడ. సో ఇక్కడ మనం వచ్చేసి ప్రసాదాలు తీసుకోవచ్చు. ఇక్కడ పులిహోర, వడ ఇటువంటివన్నీ అమ్ముతూ ఉంటారు. ఇక్కడ బిల్లింగ్ కౌంటర్, ఆ సైడ్ ఉండేసి ప్రసాదాలు తీసుకోవచ్చు. ఇక్కడ వచ్చేసి లడ్డు, తేన్ కులల్, మిరియాల వడ, ఆదిరసం, చక్కెర పొంగలి అలాగే పులిహోర ఏదైనా కానీ 15 రూపాయలండి ప్రసాదం. సో మీరు ఇక్కడికి వచ్చినప్పుడు ప్రసాదం తీసుకోవాలనుకుంటే ఇక్కడికి వచ్చి తీసుకోండి. ఇక్కడ చాలా మంది కావళ్ళు కట్టుకొని సుబ్రహ్మణ్యేశ్వర స్వామి దేవాలయానికి వచ్చారు చూడండి. అసలు ఈ కావళ్ళు అనేది ఎందుకు కట్టుకుంటారంటే, పూర్వం ఇడుంబన్ అనే భక్తుడు శివగిరి, శక్తిగిరి అనే 2 పర్వతాలని కావిళ్లాగా కట్టుకొని సుబ్రహ్మణ్యేశ్వర స్వామి దర్శనం కోసం వస్తున్నాడు అనమాట. అలా వస్తున్నప్పుడు విశ్రాంతి తీసుకుందాం అని చెప్పేసి ఆ 2 పర్వతాలని కింద పెడితే, తర్వాత మళ్ళీ ఆ 2 పర్వతాలని కావిడి రూపంలో కట్టుకొని లేపాలంటే లేపలేడు. ఇడుంబన్ అనే రాక్షసుడికి అలాగే గొప్ప భక్తుడికి దర్శనం ఇచ్చి ఇడుంబన్ అనే రాక్షసుని ద్వారపాలకుడుగా నియమించి ఇడుంబన్ ఉండేసి శివగిరి, శక్తిగిరి పర్వతాలని కావళ్లాగా కట్టుకొని వచ్చాడు కదా. అలా ఎవరైతే కావడు కట్టుకొని కోరికలు కోరుకోవడానికి ఈ తిరుత్తని క్షేత్రానికి వస్తారో వాళ్ళ కోరికలు తప్పక నెరవేరుతాయి. కోరికలు తీరిన తర్వాత వాళ్ళ ముక్కులు తీర్చుకునే దానికి కూడా ఆ కావడి కట్టుకొని ఈ తిరుత్తని సుబ్రహ్మణ్యేశ్వర స్వామిని దర్శించుకోవడానికి వస్తారు. కావడి కట్టుకొని స్వామి దగ్గరికి వస్తే ఎటువంటి తీరని కోరికలైనా తీరుతాయని చెప్పేసి భక్తులు చాలా గట్టిగా నమ్ముతారు. అలాగే చాలా మందికి తీరాయి కూడా. ఇందాక నేను మీకు అక్కడ ఉప్పుతో దిష్టి తీస్తున్నారు కదా, అది ఎందుకంటే ఉప్పు అనేది గాల్లోని తేమను పీల్చినట్టే మన చుట్టూ ఉన్న నెగిటివ్ ఎనర్జీస్ని కూడా పీల్చేస్తారు. అందుకని చెప్పి ఉప్పుని యూజ్ చేస్తారు. అలాగే మిరియాలను ఎందుకు యూజ్ చేస్తారంటే, మిరియాలు అనేది ఏంటంటే మన చుట్టుపక్కలకు కూడా దుష్టశక్తులను రాకుండా చేస్తారు. అలాగే మిరియాలు సైంటిఫిక్ గా చూసుకుంటే యాంటీసెప్టిక్ ఏజెంట్. గాల్లో తేమను పీల్చినట్టు చుట్టూ ఉన్న నెగిటివ్ ఎనర్జీస్ని పీల్చడానికి ఉప్పు,
దుష్ట శక్తుల్ని దగ్గరికి రానియకుండా ఉండడానికి మిరియాలు. ఈ ఉప్పు మిరియాలు కలిపేసి మనకి దిష్టి తీస్తారనమాట. మనకి ఎటువంటి నరదిష్టి ఉన్నా లేకపోతే దుష్ట శక్తులు చుట్టూ ఉన్నా కానీ ఇక్కడికి వచ్చి దిష్టి తీయించుకుంటే పోతాయని చెప్పేసి భక్తులు చాలా గట్టిగా నమ్ముతారు. ఇప్పటిదాకా నేను నడకదారిలో వస్తే ఎలా రావాలి, ఏమేం చూడాలి అని చెప్పేసి చెప్పాను కదా. అలాగే మీరు బస్సులో వస్తే ఎక్కడికి వస్తారు, అక్కడి నుంచి మీ చెప్పులు కానీ బ్యాగులు కానీ ఎక్కడ పెట్టుకోవాలి అదంతా చూపిస్తా పదండి. ఇప్పుడు మీకు ఆ బస్ స్టాప్ దగ్గర నుంచి నడుచుకుంటూ వచ్చి ఇలా నడుచుకుంటూ వెళ్తే మనం దేవాలయం దగ్గరికి వెళ్ళిపోవచ్చు. కాకపోతే కొంచెం హైట్ ఉంటుంది, స్లోప్ లాగా నడుచుకుంటూ ఎక్కాలి. మీరు ఒకవేళ ప్రైవేట్ వెహికల్లో వచ్చారనుకోండి, అంటే కారు కానీ ఆటో కానీ తీసుకొచ్చారనుకోండి, ఇదిగోండి ఇక్కడ గేట్ ఉంది కదా, ఇక్కడ వరకే ఎంట్రీ. ఆ గేట్ దాటుకొని ముందుకు రాగానే మొత్తం షాప్లే. ఇక్కడ పిల్లలకి పెద్దవాళ్ళకి అందరికీ షాపింగ్ చేసుకోవచ్చు. ఇక్కడికి వచ్చి ఇలా వెళ్తుంటే మీకు దేవాలయం కనిపిస్తుంది కదా. సో ఇదంతా బైక్స్ పార్కింగ్ ఏరియా అనమాట. మామూలుగా వచ్చేటప్పుడు అయితే మీరు ఇటు రాకూడదు. అదిగోండి అక్కడ పాత్ కనిపిస్తుంది కదా, ఆ పాత్లో నడుచుకుంటూ వెళ్ళాలి. అలాగే అక్కడ మీకు చెప్పుల స్టాండ్ కనిపిస్తుంది కదా, ఫ్రీ చెప్పుల స్టాండ్. అక్కడే మీరు చెప్పులు పెట్టుకోవచ్చు. వచ్చేసి చెప్పులు పెట్టుకొని కొంచెం ముందుకు వెళ్తే మీకు అక్కడ ఉండేసి లగేజ్ కౌంటర్ ఉంటుంది. మీ దగ్గర ఏదైనా లగేజ్ ఉందనుకోండి, తెచ్చుకున్నా కానీ ఆ లగేజ్ కౌంటర్లో పెట్టేసుకొని దర్శనానికి వెళ్ళిపోవచ్చు. ఇక్కడ పూసల దండలు అమ్ముతున్నారు చూడండి, ఎంత కలర్ఫుల్గా ఉన్నాయో, బాగున్నాయి కదా. ఆ చెప్పుల స్టాండ్ నుంచి ఇలా వస్తే ఇక్కడ వచ్చేసి లగేజ్ కౌంటర్. అక్కడ చెప్పులు పెట్టేసుకొని ఇక్కడ లగేజ్ పెట్టేసుకొని ఎదురుగానే దర్శనానికి క్యూ. అలాగే మీకు ఏ డౌట్ వచ్చినా కానీ కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి, నేను రిప్లై ఇస్తాను. ఈ వీడియో మీ అందరికీ నచ్చిందని అనుకుంటున్నాను. ఈ వీడియో మీ అందరికీ నచ్చినట్లయితే ఏం చేయాలో తెలుసు కదా, ఒక లైక్ చేసి మీ ఫ్యామిలీకి ఫ్రెండ్స్కి ఈ వీడియోని షేర్ చేసి అలాగే మన ఛానల్ని ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. వేరే ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ కలుస్తాను.